ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు అంటూ వైసీపీ నేతలే ఆదర్శంగా దందాలు. అరాచక పాలన అంతమై సరిగ్గా ఏడాది కూటమి సర్కార్ కొలువుదీరి రేపటితో సంవత్సరం అవుతోంది. భూదందాలు, ఇసుక మాఫియా, మట్టి దోపిడీ, వెంచర్లు వేస్తే వాటాలు, అవకాశాలు వెతికి మరీ ముడుపులు పిండిన ఎమ్మెల్యేల గత ముగిసింది. కానీ మేము మాత్రం తక్కువ అని కూటమి ఎమ్మెల్యేలు కొందరు చెలరైపోతున్నారు. అచ్చంగా నాటి వైసీపీ ఎమ్మెల్యేల దందాలని తలపిస్తున్నారు. కొన్ని చోట్ల వైసీపీ నేతలే భాగస్వాములుగా చేసుకుని వసూలు కొనసాగిస్తున్న నియోజకవర్గాలను బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి అప్పగించేశారు. ఏడాదిలోనే ఆయా శాసనసభ్యులు వ్యతిరేకత మూట కట్టుకున్నారు. పరిస్థితి మారకపోతే వాళ్ళకే కష్టమని, కూటమి ప్రభుత్వానికి కష్టమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొత్త సర్కారు కొలువుదీరి ఏడాది అయిన సందర్భంగా ఆ ఎమ్మెల్యేలు తీరుపై ఆంధ్రజ్యోతి అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో ఎమ్మెల్యేలకి ఇసుక తినడానికి అవకాశం లేదు, మద్యం తినడానికి అవకాశం లేక జగన్ మీద వాళ్ళు ద్వేషం పెంచుకున్నారు. అది ఓపెన్గా ప్రజలందరూ చూశారు. అలాగే సంక్షేమ పథకాల విషయంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే జోక్యం చేసుకోలేదు. అట్లా చేసుకోనివ్వకుండా వాలంటీర్ సిస్టమ్ వచ్చింది. అట్లాగే ప్రభుత్వ పనుల్లో ఏ ఎమ్మెల్యే జోక్యం చేసుకోలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఉంది. ఇంకోటి, పోనీ ఏ ప్రభుత్వ కాంట్రాక్ట్లో తినడానికి కాంట్రాక్ట్లు ఇవ్వలేదని మనమే రాసాం వార్తలు. మరి వాళ్ళు ఎట్టా తింటారు? మమ్మల్ని తిననివ్వలేదు మొర్రో అని చెప్పి అప్పుడున్న ఎమ్మెల్యేలందరూ జగన్ మీద తిరగబడి జగన్ నాశనంలో పాత్ర వహిస్తే అప్పుడు తిన్నారు, దాన్ని ఇప్పుడు తింటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ ధోరణిని అనుసరిస్తున్నారని అబద్ధాలు రాయడం ఎందుకు? ఇప్పుడు ఎమ్మెల్యేలు అడ్డదిడ్డంగా చేస్తున్నారు. ఆ చేస్తున్న విషయాలు రాసేటప్పుడు మళ్ళీ అది కోపం రానియకుండా అయ్యో వైసీపీ వాళ్ళ బాటలోనే అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి కవరింగ్ అనమాట ఇది ఇక్కడ వీళ్ళు చేసుకొచ్చేటట్టు.